అప్పుడు అనితకు 15 ఏళ్ల వయసు. ఆమె తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ఆమె అమ్మనాన్నలిద్దరూ అనితను ఎంతో గారంగా పెంచారు. అనితకు 15 ఏళ్లొచ్చాక ఆమె తల్లి సువర్ణ మళ్ళీ గర్భవతి అవుతుంది. 15 ఏళ్ల కూతురున్న తాము అప్పుడు మరో బిడ్డకు జన్మనిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు ఆ దంపతులు. అనిత వాళ్ళకి ఎంతో నచ్చజెప్పి బతిమాలి తనకి ఓ చెల్లి గాని తమ్ముడు గాని ఉండడం అవసరమని తల్లి తండ్రిని ఒప్పించింది. కొన్ని నెలల తర్వాత సువర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనిత ఆనందానికి హద్దులే లేవు. ఓ సంవత్సర కాలం గడిచాక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తమ్ముడు అఖిల్ని ఎత్తుకొని ఆట బొమ్మలు కొనడానికి రోడ్డు దాటి వెళ్తోంది అనిత. అటుగా వస్తున్న ఓ కారు పిల్లల్ని ఢీకొంటుందనే భయంతో తల్లిదండ్రులిద్దరూ పరిగెత్తి అనితను ముందుకు తోశారు. వాళ్ళు ఆ కారు ప్రమాదానికి బలైపోయారు. అప్పటి నుండి అనిత తన తమ్ముడికి తల్లిగా మారింది. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఇంట్లోనే ఉంటూ తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటూ మరో పక్క చదువు కొనసాగించింది. తన తండ్రి పనిచేసే ఆఫీస్లోని ఉద్యోగం కూడా సంపాదించింది. తమ్ముడి కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. అఖిల్కి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, అక్క, నాకు అమెరికా వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయాలనుంది. అమెరికానా? అవునక్క, కాలేజీలో మా లెక్చరర్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. నాకు తప్పకుండా సీట్ వస్తుందన్నారు. కానీ చాలా ఖర్చు అవుతుందేమో తమ్ముడు. అవుతుంది. ఓ పని చేద్దాం అక్క, ఇల్లు తాకట్టు పెట్టేద్దాం. నా చదువు పూర్తయ్యాక పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు మళ్ళీ విడిపించుకోవచ్చు. సరే నాన్న, నీకంటే నాకు ఎక్కువే ముందు చెప్పు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు యుఎస్లో చదువుకుంటావు అని ఉన్న ఒక్క ఇల్లు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు సమకూర్చి తమ్ముడిని పై చదువులకి అమెరికా పంపించింది అనిత. కొంతకాలం తర్వాత ఓ రోజు, ఏమైంది అనిత, దిగాలుగా ఉన్నావు? తమ్ముడు అమెరికా వెళ్ళి 2 ఏళ్ళు దాటిపోయింది కుసుమ. ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు అందులో కొంత డబ్బు నా దగ్గర ఉంచుకొని నా జీతం డబ్బులు కొన్ని కలిపి ఇన్ని రోజులు వడ్డీలు కడుతూ వచ్చాను. ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాడి చదువు ఇంకా పూర్తి కాలేదు. అయినా వాడు సంపాదించి అప్పు తీర్చాలని నేను కోరుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అదే తమ్ముడిని అడగాలి. వాళ్ళ సంభాషణ అంతా వెనక టేబుల్లో కూర్చున్న వేణుగోపాల్ వింటాడు. అనిత సాయంత్రం అఖిల్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ నాకు మరికొంత సమయం పడుతుందక్క. ఇల్లమ్మితేనే అప్పు తీరుతుందనుకుంటే అలాగే అమ్మేసాయి, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అతను. అదేంట్రా అఖిల్, ఇల్లమ్మమంటున్నావు? మరి అక్కెక్కడుంటుంది అడిగాడు అతని స్నేహితుడు కుమార్. ఎక్కడో చోట రెంట్కి తీసుకొని ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదులే. మన స్టడీస్ పూర్తయ్యాక నువ్వు ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు. పాపం అక్క ఒక్కతే అలా అద్దె ఇళ్లలో జీవితాంతం ఉంటుందా? అయినా నువ్వు తనని పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు తనకి 38 ఏళ్ళు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? చాలా చిరాగ్గా ఉంటుంది. ఒరేయ్, నువ్వున్నది యుఎస్లో, ఇంత సక్కుచితంగా ఆలోచిస్తావేంటి? ఏమోరా, నాకు అదంతా తెలీదు. నాకు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది ఈ వయసులో అక్క పెళ్ళని తలుచుకుంటే. కాదురా పాపం, నీకోసమే కదా తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అలా ఏం లేదురా, తనకు ముందు నుంచే పెళ్లి మీద ఆసక్తి లేదంతే. ఏంటో వీడు చాలా స్వార్థంగా ఆలోచిస్తాడు. వీడొక్కడే బాగుపడితే సరిపోతుందా పాపం? అనితక్క ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో అనుకున్నాడు కుమార్. ఇల్లు అమ్మాలనుకుంటున్న విషయం నలుగురికి చెప్పి ఎవరైనా కొంటారేమో అని అడుగుతుంది అనిత. వేణుగోపాల్ ఓ రోజు ఆమె ఇంటికి వచ్చి, ఎవ్వరికి మాట ఇవ్వద్దు అనిత, మీ ఇంటిని నేను కొంటాను. వేణు సార్, మీరు కొంటారా? అవును, సొంత ఇల్లు ఉండాలనేది నా కల. కొత్తగా ఇల్లు కట్టించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంత నేను భరించలేను. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నాకు ఈ ఇల్లు సరిపోతుంది కదా. కొన్నేళ్ల తర్వాత రిటైర్ అయ్యాక ఒక్కడినే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. సరే సార్, మీ ఇష్టం. కానీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటనిత అది? మీకు పెళ్ళైందని ఆఫీస్లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమో మీరు మీకంటూ ఎవరూ లేరంటారేంటి? నాకు పెళ్ళైన 2 సంవత్సరాలకే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అంటే విడాకులు తీసుకున్నారా? వీడికి విడాకులు కూడా ఇవ్వడం అనవసరమని అనుకొని వెళ్ళిపోయింది. 12 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఇక రాదులే. అయ్యో, మళ్ళీ పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా.
మరోసారి అలాగే జరిగితే నేను తట్టుకోలేనని అనిపించింది. అందుకే చేసుకోలేదు. ప్రతిసారి అలా ఎందుకు జరుగుతుంది సార్? అలా జరగకపోయినా చేసుకోవాలనుకోలేదులే. ఎందుకని? ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు ఇక పెళ్లి చేసుకోవా మరి? ఊరుకోండి సార్, ఇప్పుడు పెళ్ళేంటి నాకు? హీరోయిన్లు అందరూ 40 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి లైఫ్ ఉండట్లేదా? వాళ్ళు మనము ఒకటేనా వేణు సార్? మన చుట్టూ ఉండే కల్చర్ని బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళకి ఎలాగైనా నడిచిపోతుంది. అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అఖిల్ కోసమా? అదే అనుకోండి. అఖిల్ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వెవరినైనా పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిసి అప్పుడు కూడా తమ్ముడిని చూసుకొని ఉండొచ్చు కదా. అలా ఎవరు ఒప్పుకుంటారు వేణు సార్? అంటే ఎవరినైనా అడిగి చూసావా, లేక ఎవరైనా కాదన్నారా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎవరినైనా ప్రేమించావా అనిత? అవును సార్, నాకు జాబ్ రావడానికి ముందు కాలేజీలో వరుణ్ అనే అబ్బాయి నా వెంట పడేవాడు. మొదట్లో అతనివి అల్లరి చేష్టల్లా కనిపించేవి. అందుకే పట్టించుకోలేదు. అమ్మా నాన్న ప్రేమకు దూరమై ఒంటరిగా బ్రతుకుతున్నాను కదా. అతను పట్టు వదలకుండా అలాగే నా మీద ప్రేమను కురిపిస్తుంటే కరిగిపోయాను. 2 ఏళ్ళు ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ తర్వాత నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. తనకి బెంగళూరులో జాబ్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ జాబ్. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలా కుదురుతుంది సార్? కుదరదుగా. అలా అని చెప్తే అక్కడికే వచ్చి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోమన్నాడు. అందుకు కూడా నేను సరే అన్నాను. ఇల్లు అమ్మేసి ఆ డబ్బును కట్నంగా వాళ్ళ తల్లిదండ్రులకు చూపించమన్నాడు. అసలే మీ తమ్ముడు మన ఇంట్లో పెరగాలి కదా, అందుకైనా వాళ్ళకి కొంచెం జాలి ఉంటుంది అన్నాడు. దానికి మాత్రం నేను ఒప్పుకోలేదు. తనని ఊర్లో సెటిల్ అయిపోమన్నాను. కుదరననేశాడు. అంతే, మా దారులు వేరైపోయాయి. మా అమ్మా నాన్నల జ్ఞాపకంగా మిగిలిన ఈ ఇల్లు నా తమ్ముడికి చెందాలి, లేదా వాడికి ఉపయోగపడాలి. నా పెళ్లి కోసం నేను వాడుకోలేను కదా. ఆ తర్వాత నాకు మనుషుల మీద నమ్మకం తగ్గిపోయింది. నాకెవరి ప్రేమ శాశ్వతంగా దక్కదని అర్థం చేసుకున్నాను. పెళ్ళనే మాటకి నా జీవితంలో చోటు లేదని నిర్ణయించుకున్నాను. ఇంత బాధను మనసులో మోస్తున్నావా అనిత? నిజంగా నీ ఒంటరి పోరాటం చాలా కఠినమైంది. కానీ ఇప్పుడు తమ్ముడు సెటిల్ అవ్వడానికి దగ్గరవుతున్నాడుగా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. ఊరుకోండి సార్, ఇంకో 5-6 ఏళ్ళు గడిచిపోతే ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందా అని ఎదురు చూడాల్సిన వయసు. పైగా తమ్ముడేమనుకుంటాడు? నాకు తెలుసు, నువ్వు ఈ ఆలోచనల దగ్గరే ఆగిపోతావని. సరే, నేను 2 రోజుల్లో డబ్బు సర్ది తీసుకొస్తాను. నువ్వు పేపర్స్ రెడీ చేసే పనిలో ఉండు. అలాగే సార్. అదేంటి అంత నీరసంగా చెప్పావు? 2 రోజుల్లో నాకు అద్దెకు రూమ్ దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను. సర్లే, వెళ్తా మరి అని చెప్పి వేణుగోపాల్ వెళ్ళిపోయాడు. అనిత తన తల్లిదండ్రుల ఫోటో దగ్గర నిలబడి, తమ్ముడి కోసమే ఇంటిని ఉపయోగించానని తృప్తిగా ఉన్నా మీ జ్ఞాపకాలు వదిలేసి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధగా కూడా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 2 రోజుల తర్వాత వేణుగోపాల్ డబ్బు మొత్తం అప్పచెప్పి కాగితాలు తీసుకున్నాడు. ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశారు. అఖిల్ సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తవ్వదు కదా. కొద్ది రోజులు ఆగుదాం సార్. ఓకే, సమస్యేం లేదు. అఖిల్కి కబురు పెట్టు. అలాగే, అప్పటి వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. అఖిల్ తిరిగి రావడానికి 4 నెలల సమయం పట్టింది. ఇద్దరి సంతకాలతో ఇల్లు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద నుండి మరో పేరు మీదకి రిజిస్టర్ అయింది. అక్క, వచ్చిన పని పూర్తయింది కదా, ఇక నేను తిరిగి వెళ్ళనా? అదేంట్రా తమ్ముడు, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతావా? సంవత్సరాల కొద్దీ నేను చూడకుండా ఉండడం నాకెంత కష్టంగా ఉందో తెలుసా? చిన్నపిల్లలా మాట్లాడకక్క. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను. చదువు పూర్తయిపోతోంది. కొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరబోతున్నాను. అంటే నువ్వు తిరిగి ఇండియాకి రావా? ఇక్కడ ఏముందక్క, అమెరికాలో ఉంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నీకు కూడా జాబ్ ఉంది. నువ్వు ఒక్కదానివే డబ్బులతో బతకలేవా ఏంటి? అది కాదు తమ్ముడు, ఒంటరిగా ఉండాలంటే తప్పదక్క. నేను నాతో యుఎస్ తీసుకెళ్ళలేను కదా. వీళ్ళున్నప్పుడు వచ్చి వెళ్తానులే అని హడావిడిగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు. అనితకు దుఃఖం పొంగుకొచ్చింది. అఖిల్ని ఆమె తమ్ముడిలా కాదు, కొడుకులా పెంచింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక గుండెల మీద తంతారంటే ఏమో అనుకున్నాను. ఇలాగేనేమో అనుకుంది ఆమె. వాడికి నాతో అవసరం తీరిపోయింది. అందుకే వాడి దారి వాడు చూసుకున్నాడు. నేనెలా ఉండాలి అని ఆలోచించనే లేదు. పోనీలే, కనీసం వాడికో దారి చూపించడంలో నేను విఫలం కాలేదు. అందుకు సంతోషపడతాను అనుకుంది అనిత.
నెలనాళ్ల తర్వాత వేణుగోపాల్ గృహప్రవేశ ఏర్పాటు చేశాడు. ఎవరినీ ఆహ్వానించలేదు. పంతులు గారిని తీసుకొచ్చి ఓ 4-5 స్నేహితుల్ని మాత్రమే పిలిచాడు. బాబు, దేవుడి పటం చేతిలో పట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టండి అని పంతులు గారు అన్నప్పుడు తన చేతిలో ఉన్న ఫోటోను అనిత చేతిలో పెట్టి, పంతులు గారు చెప్తున్నారు కదా, కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళు. అదేంటి సార్, నన్ను వెళ్ళమంటారు? ఇప్పుడు ఇది మీ ఇల్లు. ఇల్లమ్మే బాధలో నువ్వు ఇండియా వదిలి ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్న హడావిడిలో మీ తమ్ముడు చూసుకోలేదు, కానీ రిజిస్ట్రేషన్ నీ పేరు మీదే జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు పూర్తిగా నీ సొంతం. మీ తమ్ముడికి ఇందులో వాటా పోయింది. అసలు మీరేమంటున్నారు వేణు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు పూజ పూర్తి చెయ్యి అని ఆమెకు చెప్పి ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగు పెట్టారు. అక్కడున్న వాళ్ళందరూ సరే వేణుగారు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. వేణు సార్, నాకేం అర్థం కావట్లేదు. ఇల్లు నా పేరు మీద రిజిస్టర్ చేయడం ఏంటి? మరి మీరెక్కడుంటారు? తమరు దయతలిస్తే ఇక్కడే ఉంటాను, లేదంటే మళ్ళీ అదే అద్దె ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఎందుకలా? నాకు నువ్వంటే చాలా ఇష్టం అనిత. ఏమంటున్నారు సార్? మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదని నన్ను అడిగావు కదా. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత జీవితం మీద విరక్తితో ఉన్నాను. ఆడవాళ్ళంటే అపనమ్మకంతో ఉన్నాను. కానీ అదే సమయంలో నేను చూశాను. ఆఫీస్లో నీ ప్రవర్తన, నీ ఒద్దిక నాకు చాలా నచ్చేవి. కొన్ని రోజుల తర్వాత తెలిసింది నువ్వు మీ తమ్ముడి కోసం నీ జీవితాన్నే వదులుకున్నావని. అప్పటి నుండి నీ మీద చాలా అభిమానం పెరిగింది నాకు. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నీ వల్ల ఆఫీస్లో ఎలాంటి గొడవ జరగలేదు. నీ జీవితంలో, నీ మనసులో ఎంత దుఃఖం ఉన్నా కూడా పైకి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటావు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడకుండా నేను ఉండలేకపోయాను. నీకు చెప్పినా నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే నీ మీద ప్రేమని నా మనసులో మోస్తూ ప్రతిరోజు నిన్ను కళ్ళారా చూస్తున్నాను కదా అనుకొని సరిపెట్టుకున్నాను. వేణుగారు, ఇదంతా నిజమా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఒక వయసు దాటితే ఆ తర్వాత జీవితం ఉండదు, ఉండకూడదు, ఇలాంటి ఆలోచనల్లో ఉండిపోకనిత. చూడు, నువ్వు సర్వస్వం అనుకున్న తమ్ముడు ఈరోజు నీ పక్కన లేడు. రెక్కలు రాగానే ఎగిరి వెళ్ళిపోయాడు. చివరి వరకు నీ చెయ్యి పట్టుకొని నీతో ఉండేది నీకు తన మనసులో, తన జీవితంలో శాశ్వత స్థానం ఇచ్చే భర్త మాత్రమే. అఖిల్తో పాటు కుమార్ అని మా అక్క కొడుకు కూడా తనతోనే ఉంటున్నాడు యుఎస్లో. అఖిల్ మనసులో ఉన్న ఆలోచనల గురించి వాడు నాతో పంచుకొని బాధపడ్డాడు. వాడు శాశ్వతంగా అమెరికాలో ఉండిపోతే ఇక్కడ నువ్వు ఆ ఒంటరితనాన్ని భరించలేవనిపించినప్పుడు అప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. ఎలాగైనా నువ్వు అర్థం చేసుకునేలా చెప్పి నిన్నొప్పించాలి, జీవితాంతం నీ చేయి పట్టుకొని నడవాలి అని. అలాంటి టైంలోనే నువ్వు ఇల్లు అమ్మడం గురించి మాట్లాడావు. నా ఇంటికి నిన్ను భార్యగా తీసుకెళ్లడం కంటే మీ ఇంటికే నిన్ను మహారాణిని చేయాలనుకున్నాను. అందుకే ఈ ఇంటిని కొని నీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. నీకోసం ఈ ఇల్లు కొన్నాను కదా అని నన్ను పెళ్లి చేసుకో అని బలవంతం చేయడం లేదు. నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదమ్మాయి. ఈ ప్రపంచంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు. 35 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళలో అందరికీ నీ గురించి మాట్లాడడమే పని కాదు. నువ్వు పుట్టిన 15 ఏళ్లకి మీ అమ్మగారు గర్భవతి అయ్యారు. సమాజం ఏమంటుందో అని భయపడి నువ్వు నీ తమ్ముడిని కాదనుకున్నావా? అప్పుడు మీ అమ్మగారికి అడ్డురాని వయసు ఇప్పుడు నీకు అడ్డొస్తోందా? నీ తమ్ముడి మీద ప్రేమతో నువ్వు జీవితాన్ని వదిలేసుకున్నావు. కొన్ని సంవత్సరాలుగా నీ మీద నేను పెంచుకున్న ప్రేమ కోసం నేను మరో జీవితాన్ని ఆశించకుండా ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు తీర్చాల్సిన బాధ్యతలు కూడా ఏం లేవు. ఇప్పటికైనా నీ గురించి ఆలోచించుకోవచ్చుగా. వేణుగోపాల్ మాటలన్నీ విన్న తర్వాత అనిత గుండె వేగం పెరిగిపోయింది. సోఫాలో కూర్చొని కాసేపు మౌనంగా ఉండిపోయింది. నాకేం మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వేణుగారు. నాకు ప్రేమని పంచేవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని నిర్ణయానికి వచ్చేసాను నేను. కానీ మీరు నా కోసం మీకు జీవితం లేకుండా చేసుకున్నారా? మీరు ఇలా చేయాల్సింది కాదు. చూడండి, ఇప్పుడు నేను ఎంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుందో. నువ్వు చెప్తే చేయలేదు కదా అనిత, నీ వల్ల జరిగిందని ఎందుకు అనుకుంటావు? ఎలా అయినా మీరు సంతోషాన్ని కోల్పోయారు. వాటన్నింటికీ నేనే కారణమయ్యాను. అప్పుడు కోల్పోయిన సంతోషాన్ని ఇప్పుడు నువ్వు తిరిగి ఇవ్వచ్చు కదా. అవకాశం నీ చేతుల్లోనే పెట్టుకొని ఏదేదో ఆలోచిస్తున్నావు. ఎన్ని రోజులు ఎవ్వరికీ చెప్పుకోలేక నా మనసులో దాచుకున్న విషయాలు మీకు కొన్ని చెప్పాలి సార్.
అందరమ్మాయిల్లాగే నాకు పెళ్లి చేసుకొని ఓ అందమైన జీవితం గడపాలని ఉండేది. తమ్ముడి బాధ్యత నా మీద ఉండడం వల్ల నేను అలాంటి అవకాశం ఆశించలేదు. వరుణ్ వల్ల నా మనసు గాయపడిన తర్వాత ఆ విషయమే మర్చిపోవాలనుకున్నాను. ఒంటరిగా జీవితాన్ని నెట్టుకురావడం అంత సులభం కాదు సార్. ఓ అమ్మాయికి ఎన్నో సవాళ్లుంటాయి. అలాంటి కొన్నింటిని ఎదుర్కోవాల్సొచ్చిన సమయంలో, ఈ సందర్భంలో నా పక్కన నా భర్త ఉండుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బయటికి చెప్పుకోలేకపోయానంతే. అప్పుడు అమ్మానాన్నల్ని కోల్పోయాను. ఇప్పుడు తమ్ముడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఇక నేను ఒంటరి పక్షినని ఎంత ఏడ్చానో తెలుసా? నాకు కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉండే మనిషి ప్రతిరోజు నా కళ్ళ ముందే ఉన్నాడని నాకర్థం కాలేదు. చేసుకుందాం సార్. పెళ్లి చేసుకుందాం. ఎవరేమనుకున్నా సరే నేను లెక్క చేయను. చివరికి అఖిల్ ఏమంటాడని కూడా ఆలోచించను. నాకు కూడా సంతోషంగా బ్రతకాలనిపిస్తోంది. నా పుట్టింటికే నన్ను యజమానిని చేసిన మనిషితో నా జీవితం భద్రంగా ఉంటుందని నా మనసుకి నమ్మకం కలుగుతోంది. అనిత మాటలు విన్న వేణు చాలా సంతోషించాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మంచి ముహూర్తం చూసుకొని దగ్గరి బంధువుల మధ్యలో గుడిలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వారి జీవితం 3 పువ్వులు 6 కాయల్లా ప్రశాంతంగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.